దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. కరోల్ బాగ్లోని అర్పిత్ ప్యాలెస్ హోటల్లో తెల్లవారుజామున ఓ హోటల్లో సంభవించిన అగ్ని ప్రమాదంలో 17 మంది సజీవ దహనమయ్యారు. మంటల్లో చిక్కుకున్న మరో 35 మందిని అగ్నిమాపక దళాలు రక్షించాయి. ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ, సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా ఢిల్లీ ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. కరోల్బాగ్లోని అర్పిత్ ప్యాలెస్ హోటల్లో సంభవించిన అగ్ని ప్రమాదం గాఢ నిద్రలో ఉన్నవారిని విగతజీవులుగా మార్చింది. 4 అంతస్తుల హోటల్లోని మొదటి అంతస్తులో చెలరేగిన మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. సమాచారం అందుకుని ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక దళం 24 అగ్నిమాపక యంత్రాలతో సహాయక చర్యలు చేపట్టి పలువురిని రక్షించింది. గాయపడ్డ వారిని ఆస్పత్రులకు తరలించారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉండగా ప్రాణాలను కాపాడుకునేందుకు దూకిన మరో 2 సైతం మరణించారు. ఈ ప్రమాదంలో విశాఖ హెచ్పీసీఎల్ డిప్యూటీ మేనేజర్ ఈవీఎస్ చలపతిరావు ప్రాణాలు కోల్పోయారు. పెట్రోటెక్ సదస్సుకు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లి ఈ హోటల్లో బస చేసిన చలపతిరావు మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో హోటల్లోని 45 గదులలో 53 మంది బస చేసినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. గదుల్లో భారీ స్థాయిలో చెక్క సామగ్రి ఉండటం వల్ల మంటలు వేగంగా విస్తరించినట్లు భావిస్తున్న అధికారులు పొగ కారణంగా ఊపిరి ఆడక ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంటున్నారు. అగ్ని ప్రమాదంపై ఢిల్లీ సర్కార్ మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు వెల్లడించిన ఢిల్లీ హోంమంత్రి సత్యేంద్ర జైన్ ఢిల్లీలోని బహుళ అంతస్తుల భవనాలను తనిఖీ చేసి అగ్ని ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే అంశంపై వారంలోగా నివేదిక సమర్పించాలని అగ్నిమాపక అధికారులను ఆదేశించారు. అటు ఢిల్లీ ప్రమాద ఘటనపై సరైన రీతిలో విచారణ జరిపించాలంటూ లోక్సభలో కేరళ కాంగ్రెస్ ఎంపీ కేవీ థామస్ డిమాండ్ చేశారు. ప్రమాదంలో కేరళలోని ఎర్నాకులానికి చెందినవారు సైతం ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.